పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామెర్లు విజృంభిస్తుంది. కురుపాం నియోజకవర్గం రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దసరా సెలవులలో హాస్టల్ నుంచి ఇంటికి వెళ్లిన విద్యార్థులు పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. సుమారు 50 మందికి పైగా విద్యార్థులకు పచ్చకామెర్లుగా గుర్తించారు వైద్యులు. విద్యార్థులను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికీ 20 మంది విద్యార్థులు కోలుకోగా మరో 30 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. ఇద్దరు విద్యార్థులకు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైజాగ్ కేజీహెచ్కు తరలించారు. విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని, పచ్చకామెర్లకు కారణాలు తెలుసుకుని మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో పచ్చకామెర్లు విజృంభిస్తుంది. కురుపాం నియోజకవర్గం రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో దసరా సెలవులలో హాస్టల్ నుంచి ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు పచ్చకామెర్లతో బాధపడుతున్నారు. సుమారు 50 మందికి పైగా విద్యార్థులకు పచ్చకామెర్లుగా గుర్తించారు వైద్యులు. విద్యార్థులను పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తీసుకువచ్చి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నారు. ఇప్పటికీ 20 మంది విద్యార్థులు కోలుకోగా మరో 30 మంది విద్యార్థులు చికిత్స పొందుతున్నారు.